తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం భీమవరం ఇచ్చేసిన కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీఐసీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావులు, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరంను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ ఉందండి, వచ్చి నచ్చపూరికి దిగాక స్నానం చేసి నాకు తెలిపాడు. పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని సర్ సివి రామన్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రవణం వేణుగోపాలరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమవరం సర్ సివి రామన్ స్కూల్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగులను విడనాడి గుడ్డ సంచులను, స్టీల్ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు. స్కూల్ ప్రిన్సిపల్ సరిత మాట్లాడుతూ తమ స్కూల్ యాజమాన్యం సహకారంతో పట్టణంలో క్లాత్ బ్లాక్స్ పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు సుప్రియ, నేను సర్ సివి రామన్ పాఠశాల 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మేము ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అలాగే మనం ప్లాస్టిక్ సంచులు వాడడం వల్ల వాటిని మనకే కాకుండా జంతువులకు కూడా ఎంతో హాని కలిగిస్తాయి. మా డైరెక్టర్ సార్ వేణుగోపాల్ సార్ ఈ క్లాత్ సంచుల్ని మా స్కూల్ లోగోతో ప్రింట్ చేసి అందరికీ ఇద్దామని మేము ఇవాళ అందరికీ ఒక అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ సంచులు కాకుండా క్లాత్ సంచులే వాడాలని. ధన్యవాదాలు. మా సర్ సివి రామన్ స్కూల్ భీమవరం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్లాస్టిక్ అవేర్నెస్ను, అంటగా ప్లాస్టిక్ వాడకుండా చేతి సంచులు వాడాలని, అలాగే ప్లాస్టిక్ గ్లాసులు కానీ డిస్పోజల్ గ్లాసులు కానీ వాడటం వల్ల మన ఆరోగ్యాలకి హానికరం జరుగుతుంది కాబట్టి స్టీల్ గ్లాసులను వాడాలని చెప్పని వారి యొక్క కోరిక మేరకు మా యొక్క ఈ సివి రామన్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకం మానివేసి దాని బదులుగా గుడ్డ సంచులను మరియు స్టీల్ గ్లాసులను వాడాలని చెప్పని ఈ యొక్క పట్టణ ప్రజలకి మా యొక్క సివి రామన్ స్కూల్ తరఫున విజ్ఞప్తి చేయించున్నాం. అలాగే దీనివల్ల అనేక రుగ్మతలు ఏర్పడి పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రజానీకం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఈనాడు పేపర్లో రాయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని నిషేధించి స్టీల్ గ్లాసులను, చేతి సంచులను వాడుతూ చేనేత పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తారని చెప్పని కోరుచు మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు, కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో మా సర్ సివి రామన్ స్కూల్లో ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగిందండి. అంటే మా పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైబర్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళందరికీ కూడా వీళ్ళ ద్వారా ఒక మంచి అవగాహన తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడడం వల్ల చాలా రకాల డిసీజెస్కి అందరం లోనవుతున్నాము. అలాగే స్టీల్ గ్లాసెస్, గాజు గ్లాసెస్ వాడండి, క్లాత్ బ్యాగ్స్ని వాడమని చెప్పేసి ఈ రోజుని అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ని మా సర్ సివి రామన్ స్కూల్ మెయిన్ బ్రాంచ్ అమలాపురంలో, భీమవరంలో కూడా అవేర్నెస్ని తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మా డైరెక్టర్ సార్ మా స్కూల్ లోగోతో ఈ క్లాత్ బ్యాగ్స్ని భీమవరం పట్టణం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రతి పేరెంట్స్కి కూడా ఒక చిన్న మనవి అండి, పిల్లలకి ప్లాస్టిక్ బాక్స్లో భోజనం పెట్టడం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ పోసి పంపిస్తున్నారు. దానివల్ల ఫుడ్ అనేది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మార్నింగ్ ఎప్పుడో పెట్టి పంపిస్తున్నారు, ఆఫ్టర్నూన్ అది స్పాయిల్ అవుతుంది. సో పేరెంట్స్ అందరికీ కూడా స్టీల్ బాక్సెస్ కానీ గాజు వాటర్ బాటిల్స్లో లంచ్ అండ్ వాటర్ ఇచ్చి పంపిస్తే మన పిల్లల ద్వారా అవేర్నెస్ అనేది మనం స్టార్ట్ చేస్తే మొత్తం అంతా కూడా బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బుధవారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి భీమవరం ఏలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు స్వాగతం పలికి అంతరాలయానికి తోడుకుని వెళ్లారు.
దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, జిల్లా కలెక్టర్ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆశీర్వచన మండపం నందు వేద ఆశీర్వచనాలు అందజేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం ప్రసాదాలను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. బుధవారం ఉండి డీసీ ఉపాధ్యక్షులు మంతుల సాయి లచ్చిరాజు నివాసం వద్ద నుండి ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పేరాబత్తుల రాజశేఖరం, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు నాయుడు డీఎస్సీపై సంతకం చేశారని, కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది ఆలస్యమైందని, మార్చి మొదటి వారంలో డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందుతుందని వారు తెలియజేశారు. రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఐటీ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్నారని, తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని అన్నారు. మేధావులైన పట్టభద్రులందరూ తమకు మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, జనసేన మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో మా పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆదేశాల మేరకు వారి తనయులు భరత్ గారు, అలాగే నాగరాజు గారు జనసేన, అలాగే మా కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. మేము ఆల్రెడీ గ్రామాన్ని కూడా ఓటర్ నమోదు చేయడంలో మా కూటమి ఎంతో విజయవంతంగా నాయకులందరూ కష్టపడి పనిచేశారు. మరి ఎలక్షన్ డేట్ ఇవ్వటం, ఈ నెల 27వ తారీఖున ఎలక్షన్ కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్స్ని కలిసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తూ పేరాబత్తుల రాజశేఖరన్ నన్ను మరి కూటమి అభ్యర్థిగా నిలబడ్డాను కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించమని మరి ప్రతి గ్రాడ్యుయేట్స్ని కలిసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎలక్షను. ముఖ్యంగా పట్టభద్రులు అంటే నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ మరియు పెన్షనర్స్ సంబంధించిన వారి సమస్యలన్నింటితోని కూడా ప్రభుత్వంతో కలిసి వారి హక్కులు కాపాడటానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, అలాగే మరి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న కారణాల వల్ల కొంత లేట్ అయింది. రేపు మార్చి ఈ ఎలక్షన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మార్చి 10 తర్వాత నోటిఫికేషన్ వచ్చేలాగా మరి మా లోకేష్ బాబు గారి సహకారంతో ప్రయత్నం చేస్తానని ప్రతి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అందరూ కష్టపడి చదువుతున్నారు. ఏది మీరు ప్రతిపక్షాలు కానీ, మనకు అపోజిషన్గా నిలబడిన ఎవరైనా అభ్యర్థులు కానీ దుష్ప్రచారం చేస్తే నమ్మవద్దండి. ఇది చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. మీ గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రతి పట్టభద్రుడు కూడా మరి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్నో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజులన్నీ కూడా అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విజ్ఞులైన, మేధావులైన పట్టభద్రులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి నచ్చితికి మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీ పేరాబత్తుల రాజశేఖరన్ గారిని నియమించడం జరిగింది. మరి ఆయన యొక్క విజయం కోసం ఈరోజు ఉండి శాసనసభ్యులు,
డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఆయన తనయులు శ్రీ కనుమూరు భరత్ గారు, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉండి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం గారిని ఉండి నియోజకవర్గం తరపున భారీ మెజార్టీ ఇచ్చే దిశగా మరి కూటమి నాయకులు అందరూ కూడా మరి రోజు కూడా మరి ప్రతి గ్రామం వెళ్ళి ఈ యొక్క పట్టుభద్రులు అందరినీ కూడా కలిసి ఓటుని అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైన మన పేరాబత్తుల రాజశేఖరం గారిని మరి ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఓటేసి గెలిపించాలని ఉండి నియోజకవర్గం తరపున కోరుకుంటున్నాను. భీమవరం పట్టణంలోని సర్దార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్లో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్టా వేణుగోపాల్ కి మద్దతుగా వివిధ ప్రజా సంఘాల సమావేశం బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు, కన్వీనర్ బీసీ రమణ, బహుజన కులాల నాయకులు చింతపల్లి గురుప్రసాద్, బహుజన విద్యావంతులు వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు జేవీ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్, బీసీ ప్రజా సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్ రావు, పాల మహేందర్, బీసీ చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజు, రాష్ట్ర కార్యదర్శి యుగంధర్, బీసీ నాయకులు కడియం సూరిబాబు, భీమవరం బాబురావు, మల్లుల విజయ్ తదితరులు పాల్గొని కట్టా వేణుగోపాలకృష్ణ అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలియజేశారు. ఈరోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి పట్టభద్రుల స్థానాన్ని పోటీ చేస్తున్నటువంటి కట్టా వేణుగోపాల్ గారు అడ్వకేట్ గారు భీమవరం ఇచ్చేసిన సందర్భంగా భీమవరం పట్టణంలోని సర్దార్ గౌతు లచ్చన్న గారి కమ్యూనిటీ హాల్లో జరిగినటువంటి ప్రజా సంఘాల సమావేశానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఎంతో సుదూర దూరం నుండి కడప నుండి రమణ గారు, అదేవిధంగా కర్నూలు నుండి కృష్ణయ్య గారు, నందిగామ నుండి పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా విజయవాడ నుండి అరుణాచలం గారు, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మన బీసీ మేధావి మన చింతపల్లి గురుప్రసాద్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మన కోడే యుగంధర్ గారు, అదేవిధంగా బీసీ చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజు గారు, నేషనల్ జనశక్తి పార్టీ అధ్యక్షులు మన కడియం సూరిబాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మన భాస్కర్ రావు గారు, మహేందర్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరించే పెద్దలందరికీ కూడా మరొక్కసారి ఈ ప్రజా సంఘాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కట్టా వేణుగోపాలకృష్ణ గారు మేధావి విద్యావంతులు అడ్వకేట్ అయినటువంటి కట్టా వేణుగోపాలకృష్ణ గారు గత 25 సంవత్సరాల నుండి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో సమస్యల మీద ఆయన పోరాటం చేస్తూ, అదేవిధంగా ఎంతోమంది నిరుపేదలు బీసీ బహుజనులకు సంబంధించినటువంటి నిరుపేదలు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి న్యాయ సలహాలు అదేవిధంగా న్యాయ సహకారం కూడా పొందినటువంటి శ్రీ కట్టా వేణుగోపాలకృష్ణ గారు ఈరోజు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో చర్యలు అవి ఇంతమంది మేధావి వర్గం విద్యావంతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారికి ఏమీ పట్టనట్టుగా ఉంటుంది. అందుకనే నన్ను ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా నీవు శాసనమండలిలో వెళ్ళినట్లయితే కనుక ప్రజా సమస్యలు నిజమైన ప్రజా సమస్యలని చట్టసభల్లో నువ్వు లేవనెత్తడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారందరూ నాకు సూచించి నన్ను ఆదేశించడం జరగడం వల్ల వారి ఆదేశానుసారం నేను ఈ పోటీలో ఉండడం జరిగింది. ప్రతి ప్రైవేటీకరణ వ్యవస్థలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాలి. మరి ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ అది. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి 90 సంవత్సరాలుగా వారి బిల్లులు పెండింగ్లో పెట్టి 90 నెలలుగా 9 సంవత్సరాలుగా వారి బిల్లులు పెండింగ్లో ఉంచడం జరిగింది. వాటిని సత్వరం పరిష్కరించాలి. అటువంటి సమస్యల్లో అదేవిధంగా రిజర్వేషన్లో కూడా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఆ అవకతవకల పైన ఇప్పటికే ప్రజా సంఘాలు గలమెత్తుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం పట్టినట్టుగా ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి.
మేధావర్గానికి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యల్లోకి మేధావర్గమే రావాలి. కానీ రాజకీయ నిరుద్యోగులు వస్తున్నారు. ఈ రాజకీయ నిరుద్యోగులను అడ్డుకోవడానికి ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి మా అందరి గెలుపుగా భావిస్తూ మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఈ యొక్క విజయానికి ఇది నా విజయం కాదు, మనందరి విజయం. నా పేరు అంగడాల పూర్ణచంద్రరావు, రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ చైర్మన్. ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మా బీసీ వ్యక్తి, సమాజ స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, అన్ని సంఘాలలో చాలా ప్రజా సంఘాలలో పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాజ్యాంగంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే జరుగుతూ ఉందో అన్యాయాలు అన్నిటిని కూడా కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తి, మేధావి, న్యాయవాది. ఎంతో కాలం నుంచి 30-35 సంవత్సరాల నుంచి ప్రజల సమక్షంలో ప్రజల సమస్యల మీదే పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఒక అన్ని ప్రజా సంఘాల బలపరుస్తూ ఆ బలపరిచిన వ్యక్తిగా మీ ముందుకి వచ్చారు. వారికి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓటర్ మహాశయులారా, నీతి నిజాయితీవంతుడు కట్టా వేణుగోపాల్ గారు ఒక లక్ష్యం కోసము తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అందరికి కూడా తెలుసు. అంటే నాయకుడు ప్రజల పక్షాన మాట్లాడేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆ వ్యక్తిత్వం ఉండేటువంటి లీడర్లను ఇక రాబోయే భవిష్యత్తు తరాల్లో తయారు చేసుకుంటేనే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలం. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి మిత్రులందరూ సహృదయంతో నైతిక విలువలు ఉన్న మిత్రులు కట్టా వేణుగోపాలకృష్ణ గారికి మీ పవిత్రమైన ఓటు వేసినకి మొదటి ప్రాధాన్యత ఓటు 4వ నెంబర్పై వేసి ఎమ్మెల్సీగా గెలిపించి చట్టసభలకు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉభయ గోదావరి జిల్లా పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్టా వేణుగోపాల్ కృష్ణ గారిని మరి బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ కూడా ఆదరించి గెలిపించవలసిన బాధ్యత మీ పుస్తక సంఘాల మీద ఉంది. ఈ ఎన్డీఏ కూటమిలో ఈ అధికారంలో రాకముందు ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాలని పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ కూటమికి మరి ఓటమి పాలు చూపించే పరిస్థితి ఆసన్నమైనది. ఎందుచేతనంటే ఈ రోజున ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థిని గెలిపించినట్లయితే ఈ ప్రభుత్వ అరాచకాలు మరి మనం తట్టుకోలేని పరిస్థితి. అటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అందరికీ తల్లో నాలుగులా ఉన్నటువంటి వ్యక్తి కట్టా వేణుగోపాలకృష్ణ గారిని గెలిపించి మన బహుజనులని సత్తా సాటించవలసిన ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరపున కూడా నేను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి మా పూర్తి మద్దతు, సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వారిని అఖండ మెజార్టీతో గెలిపించి విద్యావంతులకు కేటాయించిన మరి ఎమ్మెల్సీ సీటు విద్యావంతులకి కేటాయించాలని రాజకీయాలకు అతీతంగా మరి వారిని గెలిపించి, అలాగే బీసీ ముద్దుబిడ్డ కూడా అయినటువంటి వారిని గెలిపించి మరి బీసీ స్ఫూర్తిని కూడా మరి చూపించాలని, ఎమ్మెల్సీగా వారిని గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయని, మన తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించారని, తెలుగు భాష ఔన్నత్యంపై బాలబాలికల్లో తెలియజెప్పేలా చేస్తున్న ఈ కార్యక్రమాలు ఒక స్ఫూర్తిదాయకమని తెలుగు పండితులు, రచయిత కలిగొట్ల గోపాల శర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాషాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో వీరమ్మ పార్క్ తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రపంచ మాతృభాషా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. గోపాల శర్మ మాట్లాడుతూ తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని అన్నారు. తెలుగు భాషాభివృద్ధి సంఘం సభ్యులు
సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బొక్క వాసు మాట్లాడుతూ మన తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, తెలుగు భాష ప్రాచీన భాష అని వివరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నామని, వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి 21వ తేదీన ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూల దండ పాటను ముక్త కంఠంతో పాడారు. చక్కని దోయి తెలుగు తోట ఎంత పరిమళమోయి తోట పూలు ఎంత చక్కని దోయి తెలుగు తోట ఏ నందనములుండి ఈనాడు తెచ్చిరో ఏ స్వర్ణదీ జలముని మడులకెత్తిరో ఏ నందనములుండి ఈనాడు తెచ్చిరో ఏ స్వర్ణదీ జలముని మడులకెత్తిరో ఎంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఎంతో నవకముడి తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ సిరినవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు ఛాయనన పాయ పికగేయ సముదాయ నానామయూర నినదా ముఖవంకన కలంక మకరంకాయ హేష లోకక్రీవ వనదేవ యువతి గీతి యుక చింత సురకాంత లకరాంత తదనాద ముఖదారి నవశారి కోరితంబు లోకయోర బటుదారణ కుమార ఫలితంబు. ప్రపంచంలో వారి వారి యొక్క భాషలు ఏదైతే ఉంటాయో మాతృభాషల్ని మరి యునెస్కో గుర్తించి 1999లో ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా ఒక డేని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా సంఘం అభివృద్ధి తెలుగు భాషా సంఘం కలిపి మరి తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఇంత శోభాయమానంగా మరి విద్యార్థులతోటి తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని మరి అందరికీ తెలియపరచాలనేటువంటి ఒక ఆకాంక్ష కోరికతో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ కళాశాలల్లో ఈ యొక్క తెలుగు భాషపై పోటీలు నిర్వహించి వారందరిలోనూ కూడా భాషపై పరిజ్ఞానాన్ని మాతృత్వాన్ని ఆ యొక్క అభిలాషని పెంచాలనేటువంటిది ఒక కోరిక. ప్రపంచ మాతృభాష దినోత్సవ సందర్భంగా 3 రోజుల పాటు శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాష అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి భీమవరంలోని శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు అష్టావధానం చేస్తున్నారు. ఆ అష్టావధానాన్ని అందరూ కూడా తిలకించి ఆ విద్యార్థులను చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. భాషపై మక్కువ కలిగి ఉండాలి, భాషను మనం పెంపొందించుకోవాలి, మన మాతృభాష పెంచు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజు. ఛత్రపతి జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మావుళ్ల అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కట్టా వేణుగోపాల్ కి వివిధ ప్రజా సంఘాల మద్దతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.